ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులని రెండు విభాగాలు మనం డివైడ్ చేయొచ్చు. రెండు విభాగాల కింద, ఒకటి మానవులు, రెండు జంతువులు. అవునా? మనం రెండుగా మనం వివరించాల్సి వస్తే, ఒకటి మానవులు, రెండు జంతువులు. అయితే జంతువుల కంటే మానవులు కొంచెం ప్రత్యేకమైన వాళ్ళు. అవునా? ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? మానవులు ప్రత్యేకమైన వాళ్ళు. ఎట్లా ప్రత్యేకమైన వాళ్ళు? ఎట్లా ప్రత్యేకమైన వాళ్ళు? ఆలోచన, జ్ఞానం అంతా తెలుసు కాబట్టి, ఇంకా ఆలోచించే శక్తి ఉంది కాబట్టి, ఇంకా మాట్లాడే శక్తి ఉంది కాబట్టి, ఇంకా అంటే కదా మానవ జన్మ ఉత్తమమైన జన్మ అంటున్నారు కదా. అయితే మానవ జన్మ ఉత్తమ జన్మ ఎందుకో ఇప్పుడు మీరు వినబోతారు. మహాభారతం నుంచి మీరు వేసుకున్న 3 లెక్కలన్నీ తప్పే. జ్ఞానం అంటే జంతువులు కూడా జ్ఞానం ఉంది. ఉదాహరణకి ఒక పిల్లి మనం ఉన్నప్పుడే వచ్చి పోతాయి. ఎందుకంటే మరి దానికి జ్ఞానం ఉందిగా. మనం ఉంటే దానికి దెబ్బలు పడతాయని తెలుసు. అందుకే మనం లేనప్పుడు వస్తాయంటే దానికి కూడా ఒక క్యాల్కులేషన్ ఉంది. ఎప్పుడు పోవాలి మరి పోయి పాలు తాగాల. ఎవరు చెప్పి దానికి జ్ఞానం లేదండి. మనకు మాత్రమే జ్ఞానం ఉంది, వాడికి జ్ఞానం లేదు అని అంటే అది దానికి తెలియకుండా ఎక్కడ పడి అక్కడికి వెళ్ళి దెబ్బలు తినాలి. ఇంకోటి ఎవరు చెప్పారు? ఆలోచన. అది కూడా ఆలోచించలేదు. ఈ టైంలో మనం బాగుంటున్నాం. అయినా మూడోది మాట్లాడడం. దాని భాష దాన్ని, మన భాష మనది. అవి మాట్లాడుకుంటున్నాయి. అవి పిల్లి భాషలో, వాటి కుక్క భాషలో మాట్లాడుతున్నాయి. మన మనిషి భాషలో మాట్లాడుతున్నాం. ఆ భాష మనకి ఎట్లా అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. అంతే. మనకి చైనీస్ ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? చిచ్చి 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 అన్నట్టు ఉంటుంది. మనకేమర్థం కాదు, కానీ వాళ్ళకి అర్థమవుతాయి కదా. అంటే బౌ 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 అంటే వాడికి అర్థమవుతాయి, మనకు అర్థం కాదు. అంతే ఆ భాష. అంతేనా? కాబట్టి అవి కూడా మాట్లాడుకుంటాయి. మనకు అర్థం కానంత మాత్రం అవి మాట్లాడుకోవడం లేవు అని మనం చెప్పాల్సిన పెట్టుకునే పని లేదు. కాబట్టి మహాభారతం మనకి ఇస్తుంది నాలెడ్జ్. ఆహార నిద్ర భయమైరుణం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీనా పశుభిర్ సమానః. 4 విషయాల్లో మనుషులు జంతువులు సేమ్. 4 అంశాలు. ఆహారం, అవి తింటాయి. 2 నిద్ర, అవి పడుకుంటాయి, మనం పడుకుంటాం. 3 భయం, వాటికి శత్రువులు వస్తే భయము, మనకు కూడా శత్రువులు వస్తే కూడా భయం. 4 మైదును, పిల్లల్ని కలిగేటువంటి స్వభావం. అవి జంతువుల్లో ఉంటాయి, మనుషుల్లో ఉంటాయి. దీంట్లో మనుషులు జంతువులు సమానమే. అంటే మనుషులకి జంతువులు పెద్ద తేడా ఏమీ లేదు. దేంతో తేడా ఉంది? దేంతో తేడా ఉంది అని అంటే ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీనా పశుభిర్ సమానం. దేనికి మనిషి ప్రత్యేకం అంటే మనిషి భగవంతుని ఫాలో కాదు. జంతువులు మనిషిని ఫాలో, జంతువులు దేవుణ్ణి ఫాలో కాదు. ఎక్కడైనా మీరు చూసారా ఒక్కొక్కరి భగవంతుడు దండం పెట్టడం? ఛాన్సే లేదు. భగవంతుడిని అర్థం చేసుకోవడం కెపాసిటీ ఎవరైనా ఉంది అంటే అది ఎప్పుడు ఉంది? మానవులో. ఇది తప్ప ఆహారం, నిద్ర, భయము, మైథునం కనిపించుకుంటే మనకంటే జంతువులే బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఆ విషయం. కానీ ఇప్పుడు మనం అన్ని చదువులు చదువుకోండి, ఎంటెక్లోని PhDలు చేసి లేదా పెద్ద పెద్ద హోదాలు అనుభవిస్తూ
పెద్ద స్థాయిలో మనం ఉంటూ కూడా మనం ఈ 4 రోజులు పోటీ పడుతున్నాయి. దేని గురించి? ఆహారం గురించి, నిద్ర గురించి, భయము. జంతువులు దేనికైతే వాటి ఎక్కడో ఆ పరిమితి లేదు, భగవంతుడు అర్థం చేసిన పరిమితి లేదు, కానీ అవి ఇక్కడ దగ్గర ఆగిపోతాయి. ఎక్కడ ఆగిపోతాయి? ఆహారం, నిద్ర, భయం దగ్గర ఆగిపోతాయి. మనకి అవకాశం ఉంది. దేని గురించి? భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కావాల్సినంత మనకి జ్ఞాన సంపద ఉంది. కానీ అయినా మనం దాని గురించి పట్టించకుండా మనం కూడా రేపు నాకు ఆహారం దొరకదా, అవి ఇంకా బ్రహ్మాండంగా నిద్రపోగలుగుతున్నాయి. మనకి నిద్ర మాత్రం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వాటికి ఏవైతే భయాలు ఉన్నాయో మనకు అంతటి మించి ఇంట్లో లేదు మనకు భయాలు వచ్చేసాయి. వాటికైనా వేరే జాతి అంటే భయం, వాళ్ళ జాతి వాళ్ళకి భయం లేదు. మనకి మన జాతి మీద మనకు భయం, అంటే మానవ జాతి మీదే మనకు భయం. అండ్ మైథునం. ఇవాళ మనం సినిమాలు చూస్తే 1 హింస, 2 సంభోగం, సెక్స్. ఈ 2 తప్ప సినిమాలు ఇంక వీటికి మించి ఇంకేమన్నా కొత్త అర్థాలు ఏమైనా తీసుకుని మనకు చూపిస్తున్నాయి. ఈ 2 తప్ప ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ 2 తప్ప ఇంకేం మనం కొత్తగా మెసేజ్ చేయమని ఇప్పుడు ఏమి చూడట్లేదు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మన ఆహారం, నిద్ర, భయం, మైథునంలోనే 99% ఇది తీర్చుకోవడానికే పెద్ద పెద్ద లెవెల్లో పనిచేస్తున్నాం. కానీ మనిషి జన్మ ఇచ్చింది, మానవం ఇచ్చింది ఎందుకు అని అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు నీకు మానవం వచ్చింది కాబట్టి అసలు దేవుడు ఎవరో నువ్వు కలుపుకో, ఆయనతో నువ్వు సంబంధం పెట్టుకో. ఆయనతో సంబంధం పెట్టుకొని ఏడు నుంచి బయటపడడానికి నువ్వు మార్గం నీకు వెతుక్కో. దానికోసం మనకి మానవ జన్మించింది. మానవ జన్మించింది విచ్చలవిడిగా అనుభవించడానికి అయితే కాదు. విచ్చలవిడిగా అనుభవించడానికి అయితే మళ్ళీ మనకి జన్మ ఖచ్చితంగా వస్తుంది. నిజంగా చెప్పాలంటే మనం ఏం అనుభవించట్లేదు, జంతువులు అనుభవించినట్టు మనం ఏం అనుభవించలేము కూడా. ఎందుకంటే మన శరీరం దాన్ని సహకరించదు. మన జంతువుల కంటే మించి అనుభవించాలంటే మన శరీరం మనకి సహకరించదు. ఉదాహరణకు ఒక ఏనుగు తీసుకున్నాం అనుకోండి. ఏనుగు 1 టన్ తింటుంది ఒక పూటకి. దానికి మించి మనం తినగలుగుతామా? అంటే అనుభవించాలి అనుకుంటే మానవ జన్మ సరిపోదు, దానికంటే మించిన జంతు జన్మ చాలా అవుతుంది. ఇప్పుడు మనం నిద్రపోవాలి, మనకు ఆశ ఉంది, నిద్రపోతే మనకు సుఖం ఉంది అనుకోండి. కానీ చలి ప్రదేశంలో ఉన్నటువంటి ఎలుగుబంట్లు ఉన్నాయి, పోలార్ బేర్స్ అంటారు, అవి 6 నెలలు నిద్రపోతాయి. వాటితో పోటీ పడగలుగుతాం మనం. అది అలాగే ఒక పంది ఒకే కాన్పులో 12 గంటలు మనం అడగలుగుతామా? అంటే అనుభవించడాంట్లో ఈ శరీరం పనికిరాదు. దానికి ఒక స్థాయికి మించి మనం అనుభవించాలని ప్రయత్నించామనుకోండి, ఇది షెడ్యూల్ పోతుంది ఇంకా. కానీ మనం ఏం చేయాలని ట్రై చేస్తుంది తెలుసా? ఈ శరీరంలో ఎంత అనుభవించాలని చేయాలో అంత మనం ప్రయత్నిస్తున్నాం. దీంతో మనం ఎక్కువ పని చేయించి ఎక్కువ అనుభవించడం ట్రై చేసాం అనుకోండి, అంతే డబ్బులు మన రేపు హాస్పిటల్లో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఇచ్చింది మనం భగవంతుడు ఎవరో తెలుసుకొని సాక్షాత్కారం పొందడానికి ఇది ఇచ్చింది మనకి. కానీ అది మనకి అంటే మనం భగవద్గీత భాగవతం అవగాహన లేదు కదా చిన్నప్పటి నుంచి. మన పెద్దవాళ్ళు మన స్కూల్లో ఏం చెప్తున్నారు? నువ్వు బాగా సంపాదించాలా, నువ్వు బాగా అనుభవించాలా అని చెప్పారే. కాబట్టి మనం కూడా ఆ ఒక్క దారి తప్ప ఇంక వేరే దారి, మిగతా దారిని పిచ్చి దారి అనుకుంటున్నాము. మనం వెళ్ళే దారులు మాత్రమే అసలైన దారులు, ఇవే అందరూ చెప్పే దారులు ఇవే. కాబట్టి ఇది ఈ దారి తప్ప ఇంక వేరే దారి లేదని చెప్పేసి మనం వాటి యొక్క దారే పరిగిస్తూ ఉంటాం. మహాభక్తుడు ధర్మోహితేషం అధికో విశేషం. ధర్మాన్ని పాటించేవాడు మనిషి. అందుకు అతనికి ఉత్తమమైన జన్మ. ఎందుకు అని అంటే అతను ధర్మాన్ని పాటించాలి. అంటే దేవుడు ఎవరు తెలుసుకోగలుగుతాడు, దేవుడితో సంబంధం పెట్టుకోగలుగుతాడు, తన కర్మని పూర్తిగా బయటపడి ఎంత శాశ్వతంగా బయటపడడానికి మాకు అనిపించింది. అదర్వైజ్ మనకి ప్రత్యేకత అంటూ మనకంటూ ఇంకేం లేదు. జంతువులు చేయలేనివి మనం చేయగలిగింది ఇందుకు ఏం లేదు.
ఉదాహరణకి మీరు ఎప్పుడైనా పక్షులు చూసారా ఎట్లా వెళ్తాయో? అవి ప్రయాణికులు చూసారా? గుంపుగా అయినప్పుడు ఎట్లా వెళ్తాయి చూసారా? ఎట్లా వెళ్తాయి? బీ షేప్ వెళ్తాయి. చూసారా? గమనించారు ఎప్పుడైనా? ఒక పక్షి ముందు తర్వాత మిగతావన్నీ బీ షేప్ వెళ్తుంటాయి. ఎందుకు వెళ్తాయి తెలుసా? ఏం ఒకటిగా పోవచ్చు కదా, ఒకటిగా. ఎందుకంటే దూర ప్రయాణం పోవాలి అనుకున్నప్పుడు ఆ గాలి యొక్క ఒత్తిడి తక్కువ లేవు, ఒకటి పోవాలంటే. అందువల్ల మొదటి పక్షి ఒకటి ముందుంటే మిగతావన్నీ దాని పక్కనే ఇట్లా బీ షేప్లో అన్నీ వచ్చేస్తుంటాయి. గమనించారు ఎప్పుడైనా? లేకపోతే అసలు ఆకాశం చూడడం మర్చిపోయారా? అపార్ట్మెంట్లో ఉండి లోపల మనకు వెళ్ళారన్నమాట. హైదరాబాద్లో మా స్టూడెంట్కి ఒక బాబు పుట్టాడు. అపార్ట్మెంట్లో ఎక్కడో దూరంగా ఎక్కడో 60 బిడ్డలు పెడతాను. అది ఇప్పుడు పరిస్థితి. అది అప్పుడు మీరు మంచిగా ఉంటారేమో, ఆ పక్షులు ఎట్టపోతున్నాయేమో. సో ముందు ఒక పక్షి ఇలా వెళ్తుంది, ఫస్ట్ ఒత్తిడి అంతా తీసుకుంటుంది. దానివల్ల కాదున్నప్పుడు ఆ పక్షి పక్కకు వచ్చేసి ఇంకో పక్షి ముందుకు వెళ్తుంది. మళ్ళీ దానివల్ల కానప్పుడు అది మళ్ళీ అది పక్కకు వచ్చి ఇంకో పక్షి ముందుకు వెళ్తుంది. ఈ విధంగా అవి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అవి అంటే వాటి మధ్య ఐక్యత, ఒక బాధ్యత తీసుకుంటారు. ఒకటి తర్వాత ఒకటి అందరూ కలిసి కట్టుకొని ఒక పెద్ద ప్రయాణం. వాళ్ళకి ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ స్కూల్కి వాళ్ళకి అయిపోయినాయి ఆ పక్షులు నేర్చుకోవడానికి. మన స్కూల్ పోయి కాలేజీలు పోయి పోతే మనకి వేరే మంది మన ద్వేషాలు, మళ్ళీ అదే చదువు నాకు అర్థం కాదు. ఆ పక్షులకి లేదా ఆ జీవులకు ఉన్నంత ఆ తెలివితేటలు కూడా ఇప్పుడు మనుషులకి దానికంటే హీనంగా మనం తయారైపోతుంది. ఎందుకంటే మన లక్ష్యం భగవంతుడు కాదు కదా, మన లక్ష్యం ధర్మం కాదు కదా. మన లక్ష్యం అనుభవించాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి జంతువు కంటే జనం అయిపోతుంది. అనుభవించాలి అని అనుకుంటున్నాం, అనుభవించడమే ధ్యేయం అనుకుంటే అదే లక్ష్యం అనుకుంటే. సో ఎప్పుడైతే మన స్థాయిని మనం మెయింటైన్ చేయకుండా, అంటే భగవంతుడు తెలుసుకోవాలి, ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఆ స్థాయి కానీ పడిపోయింది అనుకోండి, మంది జంతు జీవితం కంటే దారుణం అయిపోతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది నిద్రలు పట్టడం, అందుకే బీపీ షుగర్ వచ్చేసి. ఎందుకంటే మన జీవించేది మన సహజమైన జీవితం కాదు, మనం ధరించేది కృత్రిమ జీవితం. అది వేరే జీవులు జీవించాల్సిన జీవితం. ఇప్పుడు ఆఫీస్ ఉన్నాడు అనుకోండి, ఆఫీసర్ పై లెవెల్ ఉన్నాడు, కింద క్లర్క్ ఉంటారు. అవునా? చిన్న 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 పోస్టులు కింద ఉంటారు, పైన క్లర్క్ ఉంటారు. పైన ఆఫీసర్ ఉంటారు, కింద క్లర్క్ ఉంటారు. ఎక్కువ పని ఆఫీసర్ చేస్తాడా లేకపోతే క్లర్క్ ఎక్కువ చేస్తాడా? అంటే ఫిజికల్గా ఎక్కువ క్లర్క్ చేస్తాడు, పరిగెత్తడం, ఆడికి. ఓకే, పైన ఆఫీసరు ఆయన కూడా బాధ్యత ఎక్కువ, అంటే ఆయనకి దీని మీద ఎక్కువ పెట్టాలి. బాధ్యత అయింది, పని మాత్రం వీలు చేస్తారు, బట్ బాధ్యత ఎక్కువ అయింది. రేపు ఎవరైనా ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వచ్చారనుకోండి, ఇప్పుడు అక్కడ కనిపెట్టారనుకోండి, మన దగ్గర తప్పులు ఉన్నాయి, మన దగ్గర స్కామ్ జరిగిందని ఆఫీసర్ దాన్ని కనిపెట్టడానికి వచ్చినటువంటి ఆఫీసర్ కానీ వచ్చి కనిపెట్టాడు, అప్పుడు ఎవరికి ఎక్కువ శిక్ష పడుతుంది? క్లర్క్ కాదు, ఆఫీసర్. ఈ ఆఫీసరు తన పని చేయకుండా, తనకిచ్చిన పని కాకుండా తనకి క్లర్క్ పోస్ట్ ఇస్తే తనకు హ్యాపీగా ఉంటుందా? ఈ ఆఫీసర్ని క్లర్క్ పని చేయమని చేస్తాడా? చేయదు. ఎందుకంటే తన పని అంతా మెదడుకు సంబంధించింది. అలాగే క్లర్క్ని పోయి ఆఫీసర్ పోస్ట్లో కూర్చోగలుగుతాడా? కూర్చోలేడు. ఎందుకంటే దానికి ఈ సామర్థ్యం లేదు. అట్లానే మానవ జన్మ అనేది ఆఫీసర్ జన్మ అన్నమాట. కానీ మనం ఏం చేయాలని ట్రై చేస్తున్నామంటే క్లర్క్ లాగా పనిచేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే మెదడు వాడాల్సిన వాడు కేవలం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిగిస్తున్నాడు. అందుకే ఇక్కడ మనకి ఆనందం దొరకడం. ఎందుకంటే మనం చేయాల్సిన పనులు పెద్ద పనులు ఉన్నాయి, మనం ఫోకస్ చేయాల్సిన పెద్ద పనులు ఉన్నాయి, పెద్ద బాధ్యతలు ఉన్నాయి మనకి. మనం ఆ పని
వదిలేసి కేవలం ఈ పూట జరిగిపోతుందా లేదా, ఈ జీవితకాలం నాకు ఆహారం ఉందా లేదా, ఈ జీవితకాలంలో నాకు ఇల్లు ఉందా లేదా, కేవలం దానికే పరిమితం అయిపోతే, నేనేమైనా అవి ఉండకూడదని కాదు, దానికి మాత్రమే మనం పరిమితం అయిపోతే అప్పుడు మన జీవితంలో హ్యాపీనెస్ ఉండదు. అందుకనే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నా, పెద్ద పెద్ద పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకి ఎందుకు మనశ్శాంతి ఆందోళన అంటే, మనం యాక్చువల్ చేయాల్సిన పని అంటే ధర్మోహితేషం అధికో విశేషం. నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, నాకు భగవంతు సంబంధం ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ఇప్పటి నుంచి నేను అసలు నేను ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు జన్మించాల్సి వచ్చింది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఆ క్వశ్చన్ అడిగిన ఒకే ఒక వ్యక్తి మానవుడు మాత్రమే అడగదు. ఈ ప్రశ్నలు ఒక్క అడగలేదు. నేను ఎందుకు కుక్క జన్మ ఎత్తాను, నేను ఏం చేసినా కుక్క జన్మ వచ్చింది, ఇప్పుడు నేను కుక్క జన్మ నుంచి బయటపడాలని ఇప్పుడు నేను ఏం చేయాలి, కుక్క ఆలోచించగలుగుతుందా? ఆలోచించదు. కానీ మనిషి ఆలోచించగలరు. కానీ మనిషి అది ఆలోచించట్లే. జంతువులు నెక్స్ట్ పూట ఏం చేయాలి అది ఆలోచించట్లే. అసలు ఎక్కడైనా జంతువులు మధ్యాహ్నం దొరకదు ఆందోళన ఎప్పుడు ఉన్నాయి, అది అసలు ఆందోళన పడడం అయ్యి. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేసేస్తాడు వాటికి. ఏడుగు నెక్స్ట్ ఇప్పుడు మనం తినాలనుకున్నాం అనుకోండి ఆహారం, నెక్స్ట్ పూటకి మనకి ఎంత కావాలి చెప్పండి. నెక్స్ట్ పూటకి ఒక గ్లాసు, ఒక కుటుంబం అనేది ఒక కుటుంబంలో ఇంత తినొచ్చు అనుకోండి, ఒక గ్లాసు ఇంత పొట్ట, దీనికి ఇంత, దీనికి మనం ఎంత ఆలోచిస్తున్నాం మనం నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ అయినా నెక్స్ట్ టాపిక్ అండి, మధ్యాహ్నం ఏం చేయాలి అంతే. నెక్స్ట్ ఇంక వేరే టాపిక్ ఏం లేదు. నెక్స్ట్ జంతువులు ఆలోచించవు అసలు. ఏడుగు దానికి ఒక టన్ను కావాలా, నెక్స్ట్ కూడా అది ఆందోళన పడదు, నెక్స్ట్ టన్ నాకు ఎప్పుడు దొరుకుతుందో నాకు అది ఆలోచించట్లేదు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేసేసాడు వాటికి ఏర్పాటు చేశాడు. అంటే మనకు కూడా ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాడు. కొండ చెలువ అయితే అసలు కలవగలదు అక్కడి నుంచి. కొండ చెలువ తెలుసు కదా, అది స్థానం కూడా మార్చదు. కొండ చెలువ అది ఆడే పడి ఉంటుంది, దాంట్లోకి ఆహారం తప్పకనే వేసుకుంటుంది అంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాటికే భగవంతుడు ఏర్పాటు చేసి పడేశాడు. ఎప్పుడు ఆహారం, ఎంత ఆహారం అనేది మనం కూడా అందులో ఏర్పాటు చేసి పడేస్తుంది. మనం దాని గురించి మాత్రమే ఆలోచించకూడదు. దాని గురించి ఆలోచిస్తూ ఎవరి గురించి ఆలోచించాలా, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నేను తర్వాత ఏం చేయాలా, అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించగల సామర్థ్యం ఎవరికి ఉంది? మానవులకు మాత్రమే ఉంది. కానీ అసలు ఆ విభాగమే మనం టచ్ చేయడం. అసలు అది టచ్ చేయకుండా కేవలం కింద లెవెల్ అందరూ దేనికోసం పరిగిస్తారో మనం దానికోసమే పరిగించామనుకోండి, మన జీవితాలు ఎప్పుడు అశాంతిగానో ఆందోళననే ఉంది. ఇది మన పరిస్థితి. బయటికేమో ఫోటో షూట్ చేసుకుంటాము, కానీ లోపల ఆలోచనలు మాత్రం జంతువుల స్థాయిలో. జంతువుల స్థాయిలో మనం జంతువులని కాదు, జంతువులు ఏం ఆలోచిస్తాయో కేవలం ఆహారం, నిద్ర, భయం, మైదనం గురించి ఆలోచిస్తాయి. మనం కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో పెద్ద పెద్ద శాలరీస్ తీసుకుంటూ పెద్ద పెద్ద లెవెల్స్ ఉన్నా కూడా మనం కూడా రెంట్ కట్టుకోవాలా, ఆడిపోయి ఎక్కడ ఉండాలా, వీడిపోయి ఇప్పుడు ఏం తీసుకోవాలా, తర్వాత ఎంత సేకరించుకోవాలా, ఇవన్నీ ఆ లెవెల్ జంతువులు చేసేటప్పుడు మనం చేస్తాం. మనం కొంచెం పాలిష్గా చేస్తాం, కొంచెం హైఫైలో చేస్తాం. అవి నిద్రపోవడానికి దానికి సింపుల్గా ఒక చిన్న చెట్టు సరిపోతుంది. కానీ మనకు పెద్ద భవనం కావాలి. నిద్రపోయిన తర్వాత ఎవరెక్కడ ఉంటుందో మనకే తెలియదు. అవి తింటాయి, మనం కాదు మన ఇడ్లీ సాంబార్ తింటాం. కాదు ఎందుకంటే ఈ నాలుగుకి ఇది రుచికరంగా ఉంటుంది, వాటి నాలుగుకి అవి తినే చెత్త వాటి రుచికరంగా ఉంటుంది. అనుభవించేటువంటి తత్వం మాత్రం జంతువుల మానవులు ఒకటే. అర్థమవుతుంది. అనుభవించేది మాత్రం జంతువుల మనుషుల తేడా ఉండదు. శిల ప్రభుపాదులు అంటారు అనమాట, ఇస్కాన్ ఆచార్య కోటంలో, అయ్యా నువ్వు $10,000 సంపాదించిన, $10,000 సంపాదించిన, $10 సంపాదించిన
నింపాల్సింది. అప్పుడు ఆ $10,000 దానికోసం నువ్వు పడే కష్టానికి, అదే నువ్వు $10,000 సంపాదించి పడే కష్టానికి, అదే కష్టానికి నువ్వు కానీ దేవుడి గురించి కానీ ఆలోచించుంటే వాడు తర్వాత మార్చిపోయి. నువ్వు $10,000 సంపాదించినా నువ్వు నింపాల్సింది ఎంత పొట్ట అంతే. నువ్వు $10 సంపాదించినా అంతే నింపేసింది అంతే అయినప్పుడు దానికి మించి చాలా మనం కష్టపడి సమకూర్చుకోవడం వల్ల నేను $10,000 సంపాదించిన నా రుచి ఏమైనా మారుతుందా? నా నాలుగు రుచి ఏమైనా మారుతుందా? అలాగే ఉండదు రుచి. $10 తినేవాడికి ఇడ్లీ సాంబార్ తింటే ఏ రుచి వస్తుందో, $10,000 సంపాదించేవాడికి కూడా ఇడ్లీ సాంబార్ అదే రుచి ఉండబోయేది. నేను $10,000 సంపాదిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు మాడకంటే నేను నా యొక్క రుచి మారిపోతుంది, మారదు. సో కాబట్టి మనిషి యొక్క జన్మ ప్రత్యేకత ఎందుకంటే ఎప్పుడైతే తన గురించి కంటే కూడా తన భగవంతుడి గురించి ఆలోచించడానికి అవకాశం ఉండి కూడా, తన యొక్క భవిష్యత్తు గురించి తాను ఆలోచించే అవకాశం ఉండి కూడా, ఈ పూట ఈ రోజు గడిచిందా లేదా దాని గురించి మాత్రమే ఆలోచిస్తే మాత్రం మనకు వచ్చిన మానవ జన్మ అది శ్రేష్టమైన జన్మ కాదు, అది ఉన్నతమైన జన్మ కాదు. ఇంకా చెప్పాలంటే నేను చెప్పాను కదా, జంతువుల కంటే మన పరిస్థితి హీనమైపోతుంది. నేను చెప్పాను కదా, వాస్తవానికి మనిషి జంతువు కంటే దారుణంగా ఉంటాడు. ఎందుకు?